కోడైతే పొద్దున్న నుండి గుడ్డు పెట్టనీకి చాలా తనలాడుతుంది. కోళ్ళ దగ్గర వేసాను కానీ దాని కిందికి వెళ్ళి మళ్ళీ వచ్చింది. అటు ఇటు తిరుగుతుంది. 3 అవుతుందని డబ్బా అయితే కోడి దగ్గరికి వెళ్ళి పెట్టాను. ఈ కోళ్ళు అయితే దగ్గరికి రానివ్వవు అసలు. కోడి గుడ్డు అయితే పెట్టింది ఫైనల్గా. ఈ కోడి గుడ్లు అయితే నల్లగా ఉంటాయని చెప్పారంట. ఇవి కడక్నాథ్ కోళ్ళు కదా, నల్లగా ఉంటాయేమో చూద్దాం అనుకున్నాను కానీ నార్మల్ గుడ్లలాగే ఉన్నాయి. ఈ కోడి అయితే 2 రోజుల క్రితం అయితే కుక్క అయితే పట్టి చాలా దూరం పరిగెత్తింది. దాని వెనకే నేను వెళ్ళాను. కోడి ఇంకా చనిపోయింది అనుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు కోడి చనిపోయింది ఇంకా వదిలే అని చెప్పారు. కాసేపటికైతే కోడి బాయిలా బతికే ఉందని చెప్పారు. బాయిలా పడి బ్రతికుంది. ఇంకా గుడ్ల స్టేజ్కి వచ్చే టైంకి కుక్క ఇలా పట్టిందని నాకైతే చాలా బాధ అనిపించింది. 6 కోళ్ళకి 4 అయితే ఉన్నాయి ఇప్పుడు. ఇందులో గుడ్లకు వచ్చినాయి ఇప్పుడు 2 పెట్టలు 2 పుంజులు. ఈ గుడ్లకు వచ్చే స్టేజ్లో చనిపోయినాయి అని తెలుస్తున్నైతే చాలా బాధ అనిపించింది. వెంటనేనైతే బావి కాడికి వెళ్ళి నేనైతే తీసుకొచ్చి ఒక పొడి క్లాత్ తోటి తుడిచి అయితే నేను కమ్మాను. అది నెక్స్ట్ డే గుడ్డు అయితే పెట్టింది. ఈరోజు సెకండ్ డే. ఇంకా ఇవైతే కోళ్ళు 4 ఉన్నాయండి. ఈ కోడి గుడ్లు నల్లగా ఉంటాయని చెప్పారంట. మరి ఏమో అన్నీ పెట్టవో మరి పెడతాయో తెలియదు కానీ ఈ కోడి అయితే పెట్టలేదండి. ఈ రెండిట్లలో ఒకటైతే పెట్టింది.